నమస్తే అండి అశోక్ గారు. నమస్తే సోన గారు. ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఈగర్లీ వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని సీజన్స్ చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, కొన్ని ఎందుకో పడిపోయాయి. అయినప్పటికీ కూడా ఈసారి ఇంకొంచెం కొత్తగా ఉంటుందేమో, ఈసారి కంటెస్టెంట్స్ ఎవరై ఉండొచ్చా అని బిగ్ బాస్లో ఏ న్యూస్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అది అతి త్వరలోనే రాబోతున్న తరుణంలో మొన్నటి వరకు నాగార్జున గారు హోస్ట్ అవునా కాదా అంటూ ఒక వార్త, బట్ తేలిపోయింది మళ్ళీ నాగార్జున గారు. ఇప్పుడు ఎవరు అందులో కంటెస్టెంట్స్? ఈసారి కూడా కన్నడ బ్యాచే వస్తుందా? సో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువగా వినిపించేది బంచిక్ బబ్లు పేరు. అంటే ఎవరు చెప్పినా ఈ అబ్బాయి అయితే లిస్ట్లో ఉంటున్నారు. ఇంకొకటి మొన్న పచ్చళ్ళ ఇష్యూలో జరిగిన అమ్మాయి అలేఖ్య చిట్టి పికిల్స్, అంటే ఆ అమ్మాయి పేరు కూడా ఎవరు చెప్పినా చెప్తున్నారు. అండ్ జబర్దస్త్ ఇమాన్యుయల్ పేరు కూడా చెప్తున్నారు, రీతు చౌదరి పేరు చెప్తున్నారు. ఇలా కొంతమంది పేర్లు అయితే ఎవరు చేసినా వీళ్ళ పేర్లు చెప్తున్నారు. వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే బేసిక్గా బిగ్ బాస్ అనేది ఒకప్పుడు శాటిలైట్ బిగ్ బాస్ ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియా బిగ్ బాస్ అయిపోయింది అనమాట. అంటే బిగ్ బాస్ కి ఒక 4-5 సీజన్స్ నాని గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, వాళ్ళు హోస్ట్ చేసినప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ ఉండేది. చూసేటువంటి జనాలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కన్వర్జేషన్కి సంబంధించి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉండేది అనమాట ఆడియన్స్కి. అరే 9ంటికి మా టీవీలో బిగ్ బాస్ వస్తుందని చెప్పేసి అందరూ కూర్చొని ఇలా ఇంటిలో పాది కూర్చొని మన ఇంట్లో ఎలా జరుగుద్దో ఆ ఇంట్లో ఏం జరుగుద్దో అని చెప్పేసి ఇట్లా కళ్ళన్నీ పైకి తెరిచి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏమైపోయిందంటే ఎవరిని తిడతారు, ఎవరు ఏ వల్గర్ మాట మాట్లాడతారు, దానికి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇట్లాంటి కన్వర్ట్ అంటే ఇద్దరు గొడవ పడుతుంటే సోషల్ మీడియాలో మనం ఎంత ఇంట్రెస్ట్ అవుతూ క్రియేట్ చేసుకుంటూ చూస్తూ ఉంటామో అలాంటి దానికి బిగ్ బాస్ వేదిక. మరి సరే ఎనీవే అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మీరు చెప్పినట్టు సీజన్ 9కి సంబంధించినటువంటి బిగ్ బాస్, ఈ సీజన్ 9 బిగ్ బాస్ మీలాగే కొంతమంది వెయిట్ చేస్తున్నారు, అందరూ వెయిట్ చేయట్లేదు. ఎందుకంటే బేసికల్గా బిగ్ బాస్కి సంబంధించి రేటింగ్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఫస్ట్ 4-5 సీజన్స్ సంబంధించి చూసుకుంటే, లాస్ట్ 2-3 సీజన్స్ సంబంధించి చూసుకుంటే రేటింగ్స్ ఎక్కడా కూడా వాటికి మ్యాచ్ అయ్యే పొజిషన్ లేదు. కానీ 7th సీజన్ చాలా బాగుంది, కొన్ని సీజన్స్ బాగున్నాయి. అంటే 8th సీజన్ మళ్ళీ పడిపోయింది, అంతా కన్నడ బ్యాచ్ అన్నారు. కన్నడ బ్యాచ్ అని కాదు, ఏమైపోతుందంటే ప్రతి బిగ్ బాస్ కైనా కూడా కొన్ని బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. దట్లో కూడా ఇప్పుడు స్టార్ హీరోస్ ని తీసుకొచ్చి పెట్టే సిచ్యువేషన్స్ ఉండవు కదా. వాళ్ళకి ఏంటంటే స్టార్లను తీసుకోవాలంటే, స్టార్ సెలబ్రిటీస్ తీసుకొని రావాలంటే వాళ్ళు కాల్ షీట్స్, వాళ్ళ పేమెంట్స్ అవన్నీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, సో వాళ్ళు బడ్జెట్ లిమిటేషన్స్ బట్టి కూడా సెలబ్రిటీస్ని తీసుకుంటారు. దాంట్లో కొంత ఇప్పుడు సోషల్ మీడియా పరంగానే అంతా మారిపోతూ ఉంది కాబట్టి, సోషల్ మీడియాలో ఎవరైతే బాగా ఫెమిలియర్గా ఉండి బాగా ఫేమస్ అయిపోయి కొంత నెగిటివిటీ అంటారా పాజిటివిటీ అంటారా ఏదైనా సరే కొంత బాగా పాపులర్ అయిన వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే ప్రయత్నం చేస్తుంది. మేబీ మీరు చెప్పినట్టు కొంతమంది పేర్లో ఉంటారా లేనా అనేది అది నేను చెప్పడం కాదు, బిగ్ బాస్ చెప్పాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా మీరు చెప్పినటువంటి పేర్లు అన్నీ కూడా బిగ్ బాస్ 8లో కూడా వినిపిస్తూ వచ్చాయి. వేణుస్వామి వచ్చేస్తున్నాడు, లేదంటే ఇంకొకళ్ళు వచ్చేస్తున్నారు, లేదంటే కొంతమంది సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు, టీవీ9 నుంచి ఇంకొంతమంది యాంకర్లు వస్తున్నారు, ఇట్లాంటి వార్తలు అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కానీ అక్కడ ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి మాత్రము ఎవరు కూడా అరే ఏంటి వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి కూడా మనకి కొంత షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లానే బిగ్ బాస్ అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం చూసుకుంటే కొంతమంది ఎవరన్నా తీసుకోవాలన్నా కూడా ఆ రూల్స్కి కమిట్ అవ్వాలి ముందు. బిగ్ బాస్కి సంబంధించి ఆ స్టార్ మార్క్ సంబంధించి వాళ్ళు చేసుకునే అగ్రిమెంట్స్తో కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు వారం ఉన్న ఎపిసోడ్ అయ్యే వరకు మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు, షో కంప్లీట్ అయిపోయే వరకు ఉన్నా కూడా వాళ్ళ రూల్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఇంకో షోలో మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి 1 year వరకు అగ్రిమెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఓన్లీ స్టార్ మాలోనే ఉండాలి, స్టార్ మార్క్ సంబంధించిన ప్రోగ్రామ్స్లోనే ఉండాలి. కొంతమంది 1 year ఉంటుంది, కొంతమంది 3 years ఉంటాయి. అలాంటివి చాలా ఉన్నాయి. మీరు చూసుకుంటే గతంలో 6-7 సీజన్లో సుధీర్ వచ్చేస్తున్నాడు, లేదంటే సీను వచ్చేస్తున్నాడు, ఇలాంటి జబర్దస్త్ అందరిని తీసుకొస్తున్నారని చెప్పేస్తున్నారు. కానీ వాళ్ళకి కుదరదు కదా. అది వాళ్ళ పరిరీత్యా వాళ్ళకి సంబంధించి మిగతా ఛానల్స్ తో ఉన్నటువంటి అసోసియేషన్ రీత్యా వాళ్ళు ఒక్కదానికే కమిట్ అయ్యే సిచ్యువేషన్. అంటే ఆ లేయర్ ఎవరైతే సుడిగాలి సుధీర్ ఉన్నారు, అంటే పెద్ద లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. వాళ్ళకి మల్టిపుల్ ఛానల్స్ లో షోస్ ఉంటాయి, మల్టిపుల్ ఛానల్స్ తో వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక్క షోకే పర్మనెంట్ అవ్వాలని చెప్పేసి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మన ఇమాన్యుయల్ తీసుకున్న రీతి చౌదరి గారు వీళ్ళని తీసుకుంటే వీళ్ళు అడపా చేస్తున్నారు, కానీ ఇంతకు ముందున్నంత హైప్ ఇప్పుడు లేదు. ఒక రకంగా చెప్పండి అన్ని సినిమాలు కూడా చేతిలో ఉన్నాయని కూడా అనుకోవడానికి లేదు. కాబట్టి మేబీ ఇది ఒక వే అయి ఉండొచ్చు కదా. బేసిక్గా మీరు చెప్పిన వాళ్ళు ఎవరు సినిమాలు అంతగా
కనీసం నటించిన వాళ్ళు కాదు, ఏదో 1-2 సినిమాల్లో చిన్న చిన్న సినిమాల్లో, అది కూడా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సైడ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వాళ్ళు తప్పితే ఎవరు కూడా సినిమాల్లో అంత ఫెమిలియర్ అయ్యి పాపులర్ అయిన వాళ్ళు అయితే ఎవరు కాదు. కానీ వీళ్ళంతా ఏంటంటే సోషల్ మీడియాలో బాగా ఎంగేజ్ అయ్యి ఉండేవాళ్ళు. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఓ 10 రీల్స్ చూస్తే ఒక 2-3 రీల్స్ వీళ్ళు చేస్తాయి కాబట్టి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోవడం కూడా కనిపించట్లేదు. చెప్తాను కదా, సోషల్ మీడియా ఒక మనిషిని ఎంత ఫాస్ట్గా లేపుతుందో అంత ఫాస్ట్గానే పడేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్కి సంబంధించి మీరు చెప్పినటువంటి పేర్లు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు ఇంకా 4 పేర్లు చెప్పారు, బయట ఇంకో 40 పేర్లు ఇంకొకరు చెప్తున్నారు కాబట్టి సో స్పెక్యులేషన్స్ ఎవరైనా స్ప్రెడ్ చేయొచ్చు, ఎవరైనా సమాధానానికి దానికి సంబంధించి చెప్పొచ్చు. కానీ ఫైనల్ లిస్ట్ మాత్రము బిగ్ బాస్ రూల్స్కి సంబంధించి స్టార్ మాతో చేసుకునే అగ్రిమెంట్స్కి సంబంధించి ఉంటాయి. ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి బిగ్ బాస్లోకి వెళ్తే ఇంకొంచెం ఫేమ్ యాడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఫేమ్ కంటే సో మనం బిగ్ బాస్లోకి వెళ్ళాము, రేపు బయటకు వచ్చి దాన్ని కొంచెం పాపులర్ చేసుకోవచ్చు అని అనుకుంటే అంతెందుకు ఆ రైతు బిడ్డ మనం చూసాం కదా, ప్రశాంత్ పరిస్థితి ఏమైంది. మొన్నటిదాకా బాబు నన్ను ఒక విధంగా అతను బిగ్ బాస్లోకి వెళ్ళడం కోసమే ఆ రీల్స్ ఆ వీడియోలు చేశారని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, అతని చుట్టూరు 4 బౌన్సర్లు, 4 కార్లు, అదొక పెద్ద హైప్ అయిపోయింది. అది అంటే అతనికి బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్లో ఎప్పుడైతే అక్కడ విజయం సాధించిన తర్వాత రైతు బిడ్డ అనే ట్యాగ్ని వాడుకున్నాడు, వచ్చాడు, సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పుడు ఏంటి, దాన్ని కొన్ని బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ అతను సంపాదించే డబ్బులు ఇట్లా. సో వాళ్ళకై వాళ్ళు ఎదగడానికి మెయిన్గా సోషల్ మీడియా స్టార్స్, ఇప్పుడు పెద్ద స్టార్స్కి అవసరం లేదు కదా. మీరు అన్నట్టుగా అంత పాపులారిటీ వచ్చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఏదో కొన్ని రోజులు మాత్రమే ఆ హైప్ కనిపిస్తుంది కానీ పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన వెంటనే తన యాటిట్యూడ్ కావచ్చు, అరెస్టుల వరకు వెళ్ళడం కావచ్చు, తన గ్రాఫ్ పడిపోయింది. తానే పడేసుకున్నారేమో అంటారు. పడిపోవడం కాదండి, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ఇంట్రెస్ట్, ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంటుంది ఎదుటి వాళ్ళ మీద. ఇప్పుడు మీరైనా నేనైనా సరే మనం మాట్లాడే బిహేవియర్, మనం చేసే పనులు బట్టి ఓకే వీళ్ళు ఇది అనేటువంటి ఒక ఇంటెన్షన్ మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది. అతను ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు అతను చేసినటువంటి బిహేవియర్ కావచ్చు, అతను ఉన్నటువంటి ఆ మెంటాలిటీ కావచ్చు, అందరితో కలిసి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అని చూసినప్పుడు అరే ప్రతిసారి మనం సెలబ్రిటీస్ని గెలిపించుకుంటూ వస్తున్నాం, ఈసారి ఒక కామన్ మ్యాన్ గెలిపించుకుంటూ రావాలని చెప్పేసి అతన్ని గెలిపించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏం చేశారు, ప్రజలందరూ కూడా మనలాంటి ఒక సామాన్యుని గెలిపించామని చెప్పేసి అతన్ని గెలిపించి బయటికి తీసుకొస్తే ఇతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నేను సెలబ్రిటీ అని చెప్పేసి ఇతను చెప్తూ ఉన్నాడు. సో ఇలాంటి ఏమైపోతాయి, ఒక సామాన్యుడిని అందలానికి ఎక్కించి కూర్చోబెట్టినప్పుడు అతను ఎలా ఉండాలి, మళ్ళీ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి అతనికి పబ్లిక్కి మళ్ళీ అతనే గ్యాప్ క్రియేట్ చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. పబ్లిక్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు కదా, తనతో ఉన్న వాళ్ళని తనతో ఉండాలని కోరుకుంటారు. కానీ అరే నేను ఎదిగాను కదా, మళ్ళీ వాళ్ళు వచ్చారేంటి, వాళ్ళని తక్కువగా చూస్తామంటే ఒప్పుకోరు కదా. సో అలాంటి సిచ్యువేషన్ అతనికి వచ్చింది కాబట్టి అతను కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తప్పదు. కానీ సాధారణంగా ఇది ఈ మీడియా లేకపోతే ఇది ఒక పెద్ద రంగుల ప్రపంచం, ఇక్కడ కొన్ని ఉంటే మనం అన్ని బయటికి చెప్పం. ఓకే, సో బట్ ఇలాంటి కామన్ మ్యాన్ లోపలికి రావడం వల్ల మీకు ఐడియా కూడా ఉందా, నూతన్ నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా కామన్ మ్యాన్ గానే వెళ్ళారు. బయటకు వచ్చింది ఆయన మీద పడ్డ కేసులు మనం అంటే నూతన్ నాయుడు గారు కామన్ మ్యాన్ అంటే చాలా మందికి తెలియదు, ఆయనకి కూడా కొంత బ్యాక్గ్రౌండ్, అది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. చాలా మంది ఆ ఏరియాకే తెలుసు. కానీ బేసిక్ ఏంటంటే అప్పుడు ఆయన నూతన్ నాయుడుకి ఆయన వచ్చినప్పుడు ఏంటంటే ఆయన లోపలికి వచ్చినప్పుడు కొంత బాగా ఫెమిలియర్గా, అంటే సామాన్యుడు లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడు ఏంటి అనేది తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఆయన పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతను బయటకు వచ్చాడు, ఎంకరేజ్ చేశారు. కాకపోతే తర్వాత విషయం కామన్ మ్యాన్ లోపలికి వెళ్ళడం వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈసారి కామన్ మ్యాన్ వద్దు అని అన్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గానే స్టార్ మాలోనే స్క్రోల్ అవుతుంది, కామన్ మ్యాన్స్ కూడా తీసుకుంటాము, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉందంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు స్టార్ మార్క్ సంబంధించి అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఏంటి అదే నేను చెప్పాను కదా, కామన్ మ్యాన్స్ తీసుకోవాలన్నా కూడా ఒకరిని తీసుకుంటారు, లేదంటే మ్యాక్స్ ఇద్దరిని తీసుకుంటారు, లేదంటే ఇంకేదైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరన్నా మళ్ళీ మధ్యలో తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఏంటంటే స్టోర్ రేటింగ్స్ని బట్టే, షోకి సంబంధించిన సిచ్యువేషన్ బట్టే ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా షో డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మీరు చెప్పిన లిస్టులన్నీ కూడా మీరు నేను చెప్పుకున్నది తప్పితే ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు ఎవరు మెయిన్ కంటెస్టెంట్ అనేది కూడా మనం అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.